హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము ఒక స్పెషల్ రెసిపీ అయితే చేయబోతున్నాం. హైదరాబాదీ స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ. సో దానికి కావాల్సిన పదార్థాలు కానీ, మసాలా మ్యారినేషన్ కానీ అన్ని సామాన్లు సిద్ధం చేసి అయితే ఉంచాము. సో ఇప్పుడు మీకు రెసిపీ ఎలా ఉంటుందో కూడా చూపిస్తాము, చూడండి. సో చికెన్ దమ్ బిర్యానీకి కావాల్సిన వస్తువులు, మసాలాలు అన్నీ ఇక్కడ పెట్టాము, చూడండి. ముందుగా కడిగి నానబెట్టుకున్న బాస్మతి రైస్, హాఫ్ కేజీ చికెన్, మ్యారినేషన్ కోసం ఫ్రైడ్ ఆనియన్, పెరుగు, పసుపు, కారం, ఆనియన్ ఫ్రై చేసిన ఆయిల్, వేపాకు, కొత్తిమీర, పుదీనా, ధనియాల పొడి, గరం మసాలా, అల్లం పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు. ఆల్ స్పైసెస్, గరం మసాలా. చికెన్ దమ్ బిర్యానీ చేయడానికి మనం చికెన్ మ్యారినేషన్ అయితే చేయాలి. ముందుగా చికెన్ని మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆల్ స్పైసెస్. సో మసాలా అనేది మనకు స్పైసీనెస్కి తగ్గట్టుగా వేసుకుంటే బాగుంటుంది. ఆనియన్, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, పెరుగు, ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్, బ్రౌన్ ఆనియన్ ఫ్రై చేసుకున్న ఆయిల్, ఒక లెమన్ అంటే లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది కొంచెం బాగా వస్తుంది. సో లెమన్ జ్యూస్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కలుపుకోవాలి. ఉన్న తర్వాత మన టేస్ట్కి తగినట్టుగా ఉప్పు కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. సో ఇప్పుడు మనం ఈ మిశ్రమాన్ని ఒక 1 అవర్ వరకు మ్యారినేట్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగా వస్తుంది, మసాలాలు అనేది చికెన్కి పడుతుంది. సో ఇప్పుడు మనమైతే బాస్మతి బియ్యాన్ని కొంచెం నానబెట్టుకున్నాము, ఎందుకంటే రైస్ అనేది మనకు పొడి పొడిగా బాగా అనిపిస్తుందని చెప్పి. సో ఇప్పుడు రైస్ని కుక్ చేసుకోవాలి. దీనికి స్టవ్ మీద ఒక చిన్న బౌల్ పెట్టుకొని దాంట్లోకి కొంచెం వాటర్ వేసుకొని బాయిల్ చేస్తున్నాము. వాటర్లోకి మనం కొంచెం ఉప్పు, ఆల్ స్పైసెస్ అండ్ బియ్యం అనేది మనకు ఉడికిన తర్వాత కొంచెం పొడి పొడిగా ఉండడానికి ఆయిల్ అనేది వేసుకుంటున్నాము. సో వాటర్ అయితే బాగా ఉడికిపోయింది. దీంట్లోకి మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని యాడ్ చేసుకుందాం. సో ఇది ఆల్రెడీ నానబెట్టి ఉంటాం కాబట్టి కొంచెం మెత్తగా ఉంటుంది. దీన్ని ఒక 20 to 30% లేదా 40% వరకు ఉడకబెట్టుకుని తర్వాత దమ్లోకి యాడ్ చేసుకుందాం. బియ్యం ఉడికేటప్పుడు మనము దమ్ ప్రిపరేషన్ అయితే చేసుకుందాం. ముందుగా ఈ బౌల్లోకి ఆయిల్, సో కింద బేస్కి అంటకుండా ఉండడానికి కొంచెం ఆయిల్ వేసుకొని రబ్ చేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేసుకున్న తర్వాత ఇదే బౌల్లోకి మ్యారినేటెడ్ చికెన్ అయితే వేసుకుంటున్నాం. చికెన్ అనేది వేసుకొని కొంచెం లెవెలైజ్డ్గా చేసుకుంటే బాగుంటుంది. కొంచెం లెవెల్గా చేసుకుంటే మనకు దమ్ అనేది బాగా పడుతుంది. ఉడికిపోయిన తర్వాత మనం పక్కకు అయితే తీసుకున్నాము. ఈ బౌల్లో చికెన్ వేసుకున్న తర్వాత ఉడకబెట్టిన 50% వరకు ఉడకబెట్టిన రైస్ని పైనుంచి లేయర్స్గా వేసుకుంటాము. రైస్ మీదకి కొంచెం కొత్తిమీర, పుదీనా, వేసుకొని దీంతో పాటు కొన్ని బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకోండి. రైస్ అయితే వేస్తున్నాము. సెకండ్ లేయర్ రైస్ కూడా వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుందాము. ఇలా రైస్ని లెవెల్ చేసుకున్న తర్వాత దీనిపై నుంచి మళ్ళీ కొంచెం కొత్తిమీర, పుదీనా గార్నిష్కి, కొంచెం మనం ముందుగా కలుపుకున్న ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి. మనం కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు.
మనకు బిర్యానీ రైస్ అనేది కొంచెం కలర్ఫుల్గా కనిపించడానికి మనం ఫుడ్ కలర్ అయితే యాడ్ చేస్తాము. దీంట్లోకి మళ్ళీ మనం ఎక్స్ట్రాగా పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా మరియు బ్రౌన్ ఆనియన్స్ అనేవి, మనకు మిగిలిన బ్రౌన్ ఆనియన్స్ అనేవి పైనుంచి మళ్ళీ లేయర్గా యాడ్ చేసుకోండి, అయిపోతుంది. దీంట్లోకి కావాలంటే మనం ఎక్స్ట్రాగా డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ అది కంప్లీట్లీ ఆప్షనల్. సో ఇలా చూడండి, మనకు చాలా కలర్ఫుల్గా వచ్చింది. దీంతో కుదిరితే కొంచెం ఆయిల్, బ్రౌన్ ఆనియన్ ఫ్రై చేసిన ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు, టేస్ట్కి బాగుంటుంది. లేయర్స్గా రైస్ మొత్తం కింద చికెన్, పైన లేయర్స్గా రైస్, కొత్తిమీర, పుదీనా, బ్రౌన్ ఆనియన్ వేసుకున్న తర్వాత పైన మూత పెట్టేసి మనకు దమ్ కావడానికి కొంచెం చుట్టూ మైదా పిండి అనేది యాడ్ చేస్తే దాంట్లోంచి ఫ్లేవర్ ఆవిరి అనేది పోకుండా ఉంటుంది. సో మనం దీన్ని చుట్టూ లేయర్గా పెట్టుకుంటాం. చూడండి, అప్పుడు చుట్టూ ఆవిరి అనేది పోకుండా మనం ఇలా చుట్టూ మైదా పిండితోనైతే పెట్టుకున్నాము. ఇప్పుడు ఇదే బౌల్ని మనం స్టవ్ మీద అయితే పెట్టుకుందాం. సో ఇలా పెట్టుకున్న తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం ఈ దమ్ని, మన చికెన్ దమ్ బిర్యానీని ఒక 25 to 30 మినిట్స్ వరకు ఇలా లో ఫ్లేమ్లో పెడితే టేస్ట్ అనేది బాగా వచ్చి దమ్ బిర్యానీ అనేది రెడీ అవుతుంది. సో లెట్స్ మీట్ ఆఫ్టర్ 20 మినిట్స్. రెడీ అయిపోయిందండి ఆల్మోస్ట్. చూడండి, మనకు పొగలు ఫ్లేవర్ అనేది బయటకు వస్తుంది. సో ఇప్పుడు ఈ కిందికి దించేసి ఈ చుట్టూ ఉన్న మైదాని అయితే తీసేద్దాం. చికెన్ బిర్యానీ ఈస్ యమ్మీ. చూడండి, చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. బిర్యానీలోకి మనం కొంచెం స్మోకీ ఫ్లేవర్ అనేది రావడానికి ఇలా ఒక చిన్న గిన్నె పెట్టి, ఒక బొగ్గు పెట్టి దాంట్లో పైనుంచి కొంచెం ఆయిల్ వేస్తే మనకు స్మోకీ ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది. కొంచెం తందూర్ ఎఫెక్ట్ అనేది కూడా తగులుతుంది. ఇలా కొంచెం ఆయిల్ వేసుకొని ఎమ్మటే మూతని మూసేయాలి. సో చూడండి, స్మోక్ ఫ్లేవర్ అనేది ఎలా వస్తుంది. స్మోక్ అంతా స్ప్రెడ్ అయిపోయిన తర్వాత మన చికెన్ దమ్ బిర్యానీ అనేది టేస్ట్ చేద్దాం. ఫ్లేవర్ అయితే బాగా వచ్చేసింది. వావ్, ఎక్సలెంట్. ఇప్పుడు ఈ గిన్నెని రిమూవ్ చేసి మనం బిర్యానీ టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. చూడండి, కింద నుంచి తీస్తే మనకు మసాలా అనేది చాలా బాగా కనిపిస్తుంది. చూడండి ఎంత ఎమ్మీగా ఉంది. వావ్, సో ముక్కలు కూడా చాలా బాగా ఉన్నాయండి. సో ఇప్పుడు ఈ బిర్యానీని ఒక స్పూన్ వరకు మనం సర్వింగ్ ప్లేట్లో తీసుకొని టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. ఎమ్మీగా కనిపిస్తుంది. ఇంకొక చిన్న పీస్ వేసుకుందాం టేస్ట్ కోసం. సూపర్. సో మన హైదరాబాదీ స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ బిర్యానీ టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. చికెన్ దమ్ బిర్యానీ హైదరాబాదీ స్టైల్లో మేము చేసాము. సో ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో అయితే రెడీగా ఉంది. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చూద్దాం. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. హైదరాబాదీ స్టైల్లో మసాలాలు చికెన్ ముక్కకి కానీ రైస్కి కానీ చాలా బాగా పట్టాయి. సో ఈ రెసిపీ అనేది ఇంట్లో ఉన్న మసాలాలతో మాత్రమే చేసాము. మీ ఇంట్లో కూడా మీరు చికెన్ దమ్ బిర్యానీ మేము చేసిన స్టైల్లో చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్ చెప్పండి. నెక్స్ట్ వీడియో వచ్చే వరకు ఇక్కడ లైన్లో ఉన్న వీడియోలు చూడండి. సబ్స్క్రైబ్.